వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. ఎస్ అండి, మోకాళ్ళ నొప్పి వచ్చేస్తున్నాయి. ఏం పని చేసుకోలేకపోతున్నారా? ఇమీడియట్ గా రిలీఫ్ కావాలి అనుకుంటున్నారా? అయితే ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఆర్టికల్‌లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అండ్ ఆ పరిశోధనలు కూడా చేసి చాలా రిజల్ట్ ఉంది అని అంటున్నారు. అయితే సార్, ఆ మోకాళ్ళ నొప్పికి ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలియజేస్తా అంటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఏంటి సార్, అసలు మంచి రిలాక్స్ ఇస్తుంది అంటున్నారు. ఒక ఇంగ్రీడియెంట్ ఏదో తెలియజేస్తా అంటున్నారు. హోమ్ రెమెడీ అంటున్నారు. మోకాళ్ళ నొప్పులు పెయిన్ తగ్గుతుంది అంటున్నారు. ఏంటి సార్, ఎలా స్టార్ట్ చేద్దాము? ఎలా అంటారు? అయితే మీకు ఇది చెప్పే ముందు నేనొకటి చెప్తాను. ఒక్క హ్మ్. హోమ్ రెమెడీ గాదు. హ్మ్. మీకు 2, 3 చెప్తాను. ఓకే. ఏంది అంటే ఆవాలుంటాయి గదా! హ్మ్. ఆవాలు దేనికి వాడతాం మనం? పోపుల్లో, పచ్చళ్ళల్లో, రసాల్లో, ఉప్పు, పప్పుచారులలో అన్నిట్లలో అన్నిట్లో వాడతాం. యెస్ సార్. ఎప్పుడైనా మీకు ఇట్లా అనుకున్నారా? ఆవాలతోటి ఏమైనా హోమ్ రెమెడీ తయారు చేసుకోవచ్చు? హోమ్ రెమెడీ ఆవ నూనె అలాంటివి కొంచెం మోకాళ్ళ నొప్పులకి వాడుతూ ఉంటారు కదా సార్. మోకాళ్ళ నొప్పులకి వాడతారు గదా! ఆవాల అవును. నూనె. హ్మ్. ఏందంటే ఆవల నూనె హ్మ్. మీరు కోల్డ్ ప్రెస్ తీసుకోవాలి. కోల్డ్ ప్రెస్ ఆవ కోల్డ్ నూనె. ప్రెస్ ఆవల నూనె. హ్మ్. మీరు ఏది వండుకున్నా హ్మ్. నూనె తక్కువ వాడుతూ ఓకే సార్. ఆవల నూనె వాడిండ్రనుకోండి, హ్మ్. మీకు పెయిన్స్‌లో రిలీఫ్ ఉంటది. అవునా సార్? కుకింగ్‌లోనా? పైన అప్లై చేసుకుంటే ఇట్లా? పైన గీన గాదు. వంటల్లోనే. వంటలో ఇప్పుడు సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ వాడతారా? అవును. అవన్నీ వదిలేసేయండి. ఓకే సార్. ఆవల నూనె. హుహు. మీరు నూనె క్వాంటిటీ గూడా చాలా తక్కువ ఏసుకోవాలి. ఓకే సార్. ఆహా! చాలా తక్కువ. అంటే ఈ బాటిల్ నిండా మీరు కర్రీ జేసుకోవడానికి హ్మ్. నూనె వాడుతున్నారనుకోండి. ఈ హ్మ్. డక్కనుందా? హ్మ్. ఈ దక్కన్. డక్కనంతా నూనె వాడాలి. యెస్. చాలా పర్సెంటేజ్ తగ్గిచ్చేయాలి సార్. చాలా తగ్గించాలి. ఏదో హ్మ్. పోపు కోసం పోపు పెడుతున్నాం అన్నట్టు వాడాలి. యెస్. అది ఓకే. మీరు గుర్తు చేసి పెట్టుకోండి. మళ్ళీ కోల్డ్ ప్రెస్ నూనె వాడాలి. హ్మ్. మీకు ఇది రెగ్యులర్‌లీ మీరు చేస్తుంటే హ్మ్. ఆటోమేటికల్లీ మీకు నొప్పుల్లో రిలీఫ్ వారంలోనే అనిపిస్తది. అవునా సార్? ఏ విధంగా పనిచేస్తుంది సార్? ఇంటర్నల్‌గా దాంట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఏమున్నాయండి? అది చెప్పే ముందు ఇది ఒక హోమ్ రెమెడీ అది ఓకే సార్. లాస్ట్‌లో చెప్తాను నేను. డెఫినైట్‌లీ సార్. థాంక్ మళ్ళీ యూ. ఓకే. ఇంకోటి చెప్తాను నేను మీకు. హ్మ్. ఏందంటే మన కాడ ఇక్కడ మన ఆదిలాబాద్ ఉంది గదా! హ్మ్. ఆదిలాబాద్‌కెళ్ళి ఒకరొచ్చిండ్రు. హ్మ్. ఒకళ్ళొచ్చి బరువు ఎక్కువుంది. ఓకే సార్. మోకాలేమో మొత్తం డ్యామేజ్ ఉన్నాయి. హ్మ్. 2 నెలల్లో ఆపరేషన్ చేపించుకుందాం అనేసి అనుకున్నారు. ఓకే. గర్భసంచి పోయింది. నిల్చోనీకొస్తలేదు. ఎప్పుడు పడిపోతాననేసి భయమైతుంది. హ్మ్. అంటే నడిచే విధానం గూడా మొత్తం చేంజ్ అయిపోయింది. డక్ వాక్ హుహు. అంటారు. నడిచే విధానం గూడా మొత్తం చేంజ్ అయిపోయింది. హ్మ్. ఆ పేషెంట్‌కి మనం అడిగినాం. "ఏముంది పరేషాని ఏముంది? లొల్లి ఏముంది? ఏంది కథ? ఎందుకు ఇంత మోకాలు నొప్పులు?" హ్మ్. ఏందంటే స్ట్రెస్ వల్ల వస్తాయి మోకాలు నొప్పులు. అవును సార్. మనం డిస్కస్ స్ట్రెస్. స్ట్రెస్ వల్ల గూడా వస్తాయి. అయితే హ్మ్. ఏందంటే నలుగురు పిల్లలు. హ్మ్. నలుగురు పిల్లలు. ఓకే సార్. అందరు ఏజ్ అబోవ్ 40. హ్మ్. ముగ్గురు అమెరికాలో ఉంటారు. ఓహో! వావ్! నైస్. ఇంకొకరేమో యూకేలో ఉంటారు. హ్మ్. ఇప్పుడేంది అమెరికాకు పోతారు. హ్మ్. 6 నెలలుంటారు. మళ్ళా తిరిగి రావాలి గదా! అవును. వీసాది ప్రాబ్లమ్ అయితది. ఇక్కడ ఎట్లా ఉంటున్నానో నాకే అర్థమైతలేదు. హుహు. పనోళ్ళున్నారు. మా ఆయనుంటాడు. మేము పరేషాన్ అయిపోయాం. కొన్ని రోజులు హుహు. యూకే, కొన్ని స్ట్రెస్. రోజులు యూఎస్ అట్లా పిల్లలతో పాటు ఉండలేకపోతున్నా. హుహు. అసలు. ఆళ్ళకి గూడా ఉంది. అరే! అమ్మ ఇక్కడ ఉండలేకపోతుందని. పిల్లలతో పాటు ఉండలేకపోతున్నా. ఇట్లా ఎప్పటి నుంచి నడుస్తుంది? ఆల్‌మోస్ట్ 15 ఏండ్లు, 20 ఏండ్లు అయితుంది. ఇట్లనే నడుస్తుంది. హుహు. ఇది పరేషాన్. సరే. ఇప్పుడు ఏంది? ఏందంటే నిద్ర గూడా వస్తలేదు. హ్మ్. అన్నీ మనం మాట్లాడినాం. మాట్లాడి పేషెంట్‌కి మందులిచ్చినాం. ఓకే సార్. పూర్తిగా తగ్గింది. నిద్రకిచ్చారా సార్? మోకాళ్ళ నొప్పులు నిద్రకి, మోకాళ్ళ నొప్పులకి. ఓకే. దాంతో పాటు బరువు తగ్గడానికి హుహు. అన్నీ తగ్గినాయి. కానీ ఏంది అంటే ఈ పేషెంట్‌కి హోమ్ రెమెడీస్ కూడా చెప్పినాం. ఓకే. ఏంది? ఎలాంటి? సేమ్ ఇప్పుడు నేను మీకు జెప్పినా గదా! ఆవ నూనె ఆవ నూనె వాడమన్నారు. వాడండి. కోల్డ్ హ్మ్. ప్రెస్ వాడండి. తక్కువ మాత్రలో వాడండి. హ్మ్. తక్కువ మాత్రలో వాడండి. హ్మ్. తక్కువ మాత్రలో వాడుతూ బెటర్‌మెంట్ తక్కువ వచ్చింది. మోతాదు. ఓకే. మళ్ళా ఇంకోటి గూడా జెప్పినాం. ఆవాల నూనె కొంచెం తీసుకోవాలి. హ్మ్. గరం జేయాలి. హ్మ్. పొయ్యి మీద ఉంటది గదా! దాంట్లో మీరు కొంచెం ధనియాల గింజలేయాలి. హుహు. ఆవ నూనె, ధనియాల గింజలు. ఓకే సార్. గరం అయితది. పోపు పెట్టినట్టు అయిపోతది గదా! హ్మ్. అది జర్ర సల్లగా అయిపోయినంక ఆ ధనియా గింజలు దాంట్లోనే కొంచెం క్రష్ చేయాలి. ఓకే సార్. ఇప్పుడు ఇది మోకాళ్ళ పైన పెట్టేసి వదిలేసేయాలి. హుహు. దీనితోటి రిలీఫ్ ఉంటది.
ఓకే. రిలీఫ్ మాత్రం ఉంటది. మళ్ళా హ్మ్. దాంతో పాటు ఇప్పుడు ఇంకోటి గూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక రీసెర్చ్ పేపర్ వచ్చింది. ఏంది? క్యాబేజ్ ఉంటది గదా! క్యాబేజ్. దాని యెస్. పత్తా ఉంటది గదా! పైన లేయర్స్ తీసి లేయర్స్ పడేస్తూ ఉంటాం సార్. హ్మ్. పడేస్తాం గదా! అది మోకాళ్ళ మీద పెడితే నొప్పి తగ్గుతదని. ఓహ్! క్యాబేజ్. నేను మీకు మోకాలు. ఒకటి చెప్తా. హ్మ్. క్యాబేజ్ ఏడికెళ్ళి వచ్చింది? సరే పోనీయండి. క్యాబేజ్ వచ్చిందొచ్చింది. హ్మ్. మన గోబీని ఏమంటారు? గోబీనే అంటారా? కాలీఫ్లవర్. తెలుగుల. కాలీఫ్లవర్ గోబీయే సార్. ఆ! గోబీ ఏడికెళ్ళి వచ్చింది? క్వెషన్ మార్క్ వచ్చింది గదా మైండ్‌ల. యెస్ సార్. ఇంకోటి చెప్తాను. లెటిస్ అని ఉంటది. లెట్యూస్. అవును సార్. లెటిస్ ఏడికెళ్ళి వచ్చింది? హ్మ్. మళ్ళా ఒకటి క్వెషన్ మార్క్. అవునా కాదా? హ్మ్. బ్రాసికేసి అనేసి ఒక ఫ్యామిలీ ఉంటది. చెట్ల ఫ్యామిలీ. ఓకే. హ్మ్. చెట్లల్లో గూడా ఫ్యామిలీ ఉంటది. సొలనేసి ఉంటది. దాంట్లో సొలనేసిలో ఏమొస్తది? హ్మ్. మన ఏది మేడం పొటాటో. భూమిలోంచి మట్టిలోంచి. లేదు లేదు. పొటాటో. హ్మ్. పొటాటోని ఏమంటారు? ఆలుగడ్డ. ఆలుగడ్డ. హ్మ్. ఆలుగడ్డ ఉంటది గదా! అది హ్మ్. సొలనేసి ఫ్యామిలీ. అట్లా ఓకే. ఓకే. ఫ్యామిలీలుంటాయి. దాంట్లో ఒక ఫ్యామిలీ బ్రాసికేసి. కాలీఫ్లవర్ అదే ఫ్యామిలీ. క్యాబేజ్ అదే ఫ్యామిలీ. లెటిస్ అదే ఫ్యామిలీ. హ్మ్. చెప్తే ఆశ్చర్యపోతారు. ఏదైతే మనం ఆవాలు అన్నాం గదా! హ్మ్. అది గూడా అదే ఫ్యామిలీ. ఓహ్! అంటే అయితే ఏం దీంట్లో జేషిండ్రంటే ఇప్పటి నుంచి ఒక 7, 8 వందల సంవత్సరాలు బ్యాక్ హ్మ్. యూరప్‌లో ఇది ఇది క్యాబేజ్ గాని, మళ్ళా దాని తర్వాత క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవి కాలీఫ్లవర్, మన దేశంవి కావు. లెట్యూస్. అవును సార్. ఇది ఏంది అంటే ఏదైతే ఆవాల చెట్టు ఉంటది గదా! హ్మ్. దాంట్లో పువ్వులొస్తాయి గదా! ఆ పువ్వులు దగ్గర దగ్గర ఉన్న పువ్వులు తీసుకున్నారు చెట్టు. హుహు. అది మళ్ళా పెట్టిండ్రు. మళ్ళా దగ్గర దగ్గరవి వస్తాయి గదా! ఇంకా దగ్గర ఏమున్నాయి అవి తీసుకున్నారు. మళ్ళా పెట్టిండ్రు. మళ్ళా అట్లా పెట్టి, 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 పెట్టి దాన్ని వీళ్ళు గోబీలాగా తయారు చేసిండ్రు. ఇప్పుడు గోబీ ఓకే. 65 తింటామా? హ్మ్. అదే. మళ్ళా దాని తర్వాత ఏవైతే ఈ ఆవా ఆవాలు చెట్టు ఏదైతే ఇవి క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాబేజ్ అహా! అదైతే గోబీ వచ్చింది. ఏదైతే ఇవి పత్తాలుంటాయి గదా! పత్తాలనేమంటారు? లీవ్స్. లీవ్స్ హ్మ్. ఆకులు హ్మ్. ఉంటాయి గదా! దగ్గర దగ్గర ఉన్న ఆకులవి చెట్టులు తీసుకున్నారు. మళ్ళా పెట్టిండ్రు, మళ్ళా పెట్టిండ్రు, మళ్ళా పెట్టిండ్రు. అట్లా క్యాబేజ్ వచ్చింది. ఓకే. సో, ఆవాలు అంతా యాక్చువల్లీ ఇవి చూసుకుంటే అన్నీ ఏంది ఆవాలు. ఆవాలు. హుహు. ఆవాలు, నూనె కోల్డ్ ప్రెస్ వాడండి. మోకాళ్ళ నొప్పులకి బెటర్ ఉంటది. హ్మ్. బయటకెళ్ళి రుద్దండి. మోకాళ్ళ ఓకే. నొప్పులకి బెటర్ ఉంటది. మళ్ళా దాని తర్వాత క్యాబేజ్‌ది ఇట్లా చేసి బేలనతోటి రొట్టె తయారు చేస్తారు గదా! దాంతోటి. హుహు. అట్లా చేసి పెట్టండి. మోకాళ్ళ నొప్పులు బెటర్ ఉంటాయి. గోబీ మీరు వారానికి ఒక 2 సార్లు తీసుకోండి. మోకాళ్ళ నొప్పులు బెటర్ చేయడానికి హెల్ప్ హుహు. చేస్తుంది. లెటిస్ మోకాళ్ళ నొప్పులకి బెటర్ చేయడానికి. ఓకే. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఈ బ్రాసికేసి ఫ్యామిలీ మొత్తం మనకు బెనిఫిషియల్. హుహు. అట్లా. ఆ పేషెంట్ పూర్తిగా తగ్గింది. వాళ్ళు అసలు పరేషాన్ అయ్యిర్రు. అరే! ఆపరేషన్ చేపించుకునే బదులు హోమియోపతి మందులతోటి ఇంత తొందరగా తగ్గుతది అనేసి వాళ్ళు ఊహించుకోలేదు. హ్మ్. ఫస్ట్ మందులు స్టార్ట్ చేసిన 15 రోజులకే 50% నొప్పిలో బెటరుండే. ఓహో! 50% అంటే హ్యాపీ అసల. మళ్ళీ ఆపరేషన్ లేకుండా పూర్తిగా మంచిగయింది. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.